హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. హాయ్ రాధా, నమస్తే. మనం ఎప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం బ్లాక్మెయిలింగ్. మామూలుగా అయితే లవర్స్ మధ్య ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది, రిలేటివ్స్ మధ్య ఉంటుంది, ఓన్ సిస్టర్స్ మధ్యలో కూడా కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఎమోషనల్స్తో ఆడుకోవడం అనేది ఆ బ్లాక్మెయిలింగ్ వల్ల సూసైడ్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి అంటారు? ఇందులో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఒకటి రియల్గా ఫిజికల్గా బ్లాక్మెయిల్. ఒకటి ఫిజికల్ బ్లాక్మెయిల్ అంటే ఏంటి? నా ఫొటోస్ చూపించో, లేకపోతే నా మెసేజెస్ చూపించో, లేకపోతే నా పాత వీడియోలు చూపించో బ్లాక్మెయిల్ చేస్తున్నా అంటే ఏదో ఫిజికల్గా ప్రూఫ్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే కేస్ డిఫరెంట్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటంటే సీక్రెట్ షేర్ చేసుకుంటారు రాదా. ఒక 10 years బ్యాక్, 7 years బ్యాక్ షేర్ చేసుకున్నవి ఆ మనిషి మారిపోతారు, ఈ మనిషి మారిపోయారు. బట్ ఇప్పుడు వీళ్ళని చూస్తే జెలసీ వస్తుంది. రైట్. ఆ జెలసీ అనే ఎమోషన్ని వీళ్ళకి హ్యాండిల్ చేయడం రావట్లేదు. దెన్ వాట్ దే విల్ డూ ఇస్ బ్లాక్మెయిల్. ఎందుకంటే ఎక్కడో వీళ్ళ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్లో అలాంటి లైఫ్ నేను లీడ్ చేయాలి కదా, కానీ నేను చేయట్లేదు, తను చేస్తోంది ఏంటి అనిపించినప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎట్లా అంటే వాళ్ళు జరిగిపోయిన సీక్రెట్ ఏదో 15 ఏళ్ల క్రితం షేర్ చేసుకున్నవి ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు నాకు ఈ పని చేసి పెట్టకపోతే నేను నీ సీక్రెట్ నీ భర్తకు చెప్తా. కానీ జరుగుతున్నాయి రాదా. ఎంత నమ్మి సీక్రెట్స్ చెప్పాము అనేది నిజంగా వినే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మిమ్మల్ని మీ దగ్గర చెప్పినారు అంటే ఎంతో నమ్మే పాపం వాళ్ళ పర్సనల్ సీక్రెట్ చెప్తారు. టూ మచ్ కదా. అక్కడ మనం కొంచెం తెలివితేటలు పెంచుకోవాలి రాదా. చెప్పేవాళ్ళు టైం చేంజ్ అవుతూ ఉంటుంది, పీపుల్ చేంజ్ అవుతూ ఉంటారు. అలా అని మనం కాన్షియస్ గా ఉండి ఎవరితోనూ మాట్లాడలేం. బట్ ఒకటి ఏంటంటే బ్లాక్మెయిల్ గో త్రూ అవుతున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్ ఆర్ యూ గోయింగ్ త్రూ. ఫిజికల్ గా నిజంగా ఫోటోలు పట్టుకొని వచ్చి, సపోజ్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కేసు తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి వద్దనుకుంది, బ్రేకప్ అయిపోయింది, లేదా అబ్బాయి కూడా వద్దనుకున్నాడు, బ్రేకప్ అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తారు, వెనక్కి వెళ్తారు. మళ్ళీ ఒక సంవత్సరం వదిలేసినట్టు వదిలేసి సంవత్సరం తర్వాత వీళ్ళు హ్యాపీగా ఉన్నారనగానే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది, తిను హ్యాపీగా ఉన్నానగానే ఆ అబ్బాయికి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి కేసెస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళు ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఏదైనా ఫొటోస్ దిగింటారు, లేదా ఏదైనా వాయిస్ మెసేజెస్ ఉండింటాయి, ప్రైవేట్ పిక్చర్ షేరింగ్స్ ఉండుంటాయి, అవి పట్టుకొచ్చి ఇప్పుడు నువ్వు పెట్టి నేను పబ్లిక్ లో పెడతా అన్నప్పుడు ఈ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ మాక్సిమం అమ్మాయిలు ఫేస్ చేస్తారు. వాళ్ళు ఎలా ఉంటుందంటే దే విల్ ఫీల్ లైక్ నా లైఫ్ అయిపోయింది ఇంకా, ఎందుకంటే పబ్లిక్ లో బయటికి వెళ్తాయి కదా ఇప్పుడు. రైట్. ఇది ఇక్కడ మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే రాదా, బికమ్ ఎమోషనల్లీ సో స్ట్రాంగ్. నేను కేసు ఎగ్జాంపుల్ మాట్లాడుతూ ఒకటి, సపోజ్ ఒక అమ్మాయి స్నానం చేస్తోంది, ఎవడో పనికి మనోడు కెమెరా పెట్టాడు. ఓకే, ఇందులో అమ్మాయి మిస్టేక్ ఏం లేదు రాదా, ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఈ కేసులో అమ్మాయి ఇప్పుడు అబ్బాయి వచ్చి నేను ఈ వీడియో షేర్ చేస్తాను సో నువ్వు నా దగ్గరికి రావాలి అని అన్నాడు అనుకో, ఇక్కడ ఈ అమ్మాయి స్ట్రాంగ్ గా నిలబడగలగాలి. అంతేగాని మా అమ్మ నాన్న పరుగు పోతుందేమో, మా చుట్టాలు ఏమన్నా అనుకుంటారేమో, నేను కావాలనే నిజంగా చేశానని అనుకుంటారేమో, నేను ప్రూవ్ చేయాల్సి వస్తుందేమో, నా పరుగు పోతుందేమో, నా పెళ్ళి అవ్వదేమో, ఆల్ దీస్ ఆర్ సెకండరీ రాదా. బట్ ఆ టైంలో అదే థాట్స్ వస్తాయి, సెకండరీ థాట్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే నేను చెప్తున్నాను. ఫస్ట్ దగ్గర నేను తప్పు చేయలేదు, ప్రపంచం నన్ను ఏమనుకున్నా పర్లేదు, ఐ విల్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. దేవుడికి చెప్పండి, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని దేవుడిని అడగండి, దే విల్ హెల్ప్. గాడ్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇలాంటి మంచి వాళ్ళని ఆ టెంపరీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో కానీ పర్మనెంట్లీ దే విల్ ఫీల్ హ్యాపీ లైఫ్, దే లీడ్ ఎ హ్యాపీ లైఫ్, నో ప్రాబ్లమ్ విత్ దట్. ఇక్కడ ఈ అమ్మాయి పొరపాటున ఈ కేసులో అయ్యో అని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది అనుకుందాం, తర్వాత ఆ అమ్మాయి బాడీని ఆ అమ్మాయి హ్యాండిల్ చేయాలిగా. ఇప్పుడు వాడికి అసలైన ప్రూఫ్ దొరుకుద్ది. అది నా చేతిలో లేదని నువ్వు చెప్పినా మేబీ జనాలు నమ్ముతారేమో. ఇప్పుడు బాత్రూమ్ లో ఒకవేళ బయటకు పడింది వీడియో, వాడు పెట్టేశాడు అనుకుందాం, నువ్వు వెళ్ళలేదు, అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ పాయింట్, నేను నిజంగా చేయలేదు చేశాడు, సో యూ కెన్ గో టు ద పోలీస్ అండ్ టేక్ హెల్ప్. నువ్వు ఇప్పుడు వాదెక్కడ బయటకు వెళ్తుందని వీడి దగ్గర నువ్వు పడిపోయావు, వాడి దాకా వెళ్ళాము, తర్వాత వాడు అప్పుడు ప్రూఫ్స్ కలెక్ట్ చేశాడు. అది ఎట్లా ఉంటది అంటే పొయ్యి మీద నుంచి స్టవ్ మీద నుంచి అట్లా ఉంటది. అది ఎట్లుంటుందంటే ఇది ఇంకా దారుణంగా చేసుకోవడం సిచ్యువేషన్. ఆల్రెడీ సిచ్యువేషన్ వచ్చింది, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఆ పర్సన్ ఊరికే ఉంటాడా, హీ విల్ గో బ్యాక్ టు దట్ అగైన్. నో, ఇప్పుడు పక్కా ప్రూఫ్ తెచ్చుకుంటాడు, ఇప్పుడు నువ్వు కావాలని వెళ్ళావంటాడు. ఇది అసలైన డేంజర్. సో ఆ టైంలో ఆ మనిషి ఏం చేయాలి మరి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే
థింక్ పాజిటివ్లీ అండ్ కొంచెం స్ట్రాంగ్ అవ్వండి అబ్బా. ఎమోషనల్లీ వీ హ్యావ్ టు బికమ్ సో స్ట్రాంగ్. ఎట్లా అయిపోవాలంటే రాక్ లెక్క అయిపోవాలి, రైట్? సో ఇక్కడ నేనేం చెప్తా అంటే నిజంగా మీరు తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకోండి, రైట్? ఎమోషనల్గా ఇక్కడ స్ట్రాంగ్ అవ్వండి. నో పర్సన్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్ నేను ఏ తప్పు చేయకుండా నీ ఏజ్ వచ్చాను అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎవ్రీబడి లెర్న్స్ ఫ్రమ్ మిస్టేక్స్. ఆ చిన్న పొట్టి మిస్టేక్స్ ఏముంటాయి, లవ్లు, బ్రేకప్లు, ఏదైనా చిన్న చిన్న షేరింగ్లు, ఇదే కదా. అది పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు చనిపోయేంత. ఏదైనా సరే డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, డోంట్ కిల్ అదర్స్, రైట్? అంటే ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండడం నేర్చుకోవాలి. ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఎవరు నేర్పిస్తారు రాదా? మనకు మనమేనా? లైఫ్ ఈజ్ ఎ లెసన్. లైఫ్ వద్దన నేర్పిస్తుంది రాదా, పడతా. సో మనం ఇందాక హరిత నువ్వు అన్నావు కదా, చాలా స్ట్రాంగ్ గా, నిజంగా ఇది కరెక్ట్ పాయింటే. బట్ ఏంటి అంటే మనం పిల్లలకి ఏమన్నా ముందే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని స్ట్రాంగ్ గా ఇట్లా ఎమోషనల్ గా వాళ్ళని స్ట్రాంగ్ గా ఉంచేలా చేయొచ్చా? డెఫినెట్లీ. ఇప్పుడు నా లైఫ్ లో పర్సనల్ గా 3 మొలెస్టేషన్ కేసెస్ నేను ఫేస్ చేశాను. ఓకే, అంకల్స్, అది కూడా ఓకే. ఆ అంకుల్ మాతోని హ్యాండిల్ చేయటం, వీ వర్ వెరీ యంగ్, ఫస్ట్ సెకండ్ క్లాసెస్, మాకు తెలియని కూడా తెలియలేదు. నాకు మా పాప బయటకు వెళ్తున్న ప్రతిరోజు భయం వేస్తుంది రాధ. సో నేనేం చేస్తాను, బికాజ్ ఐ ఫేస్డ్, నేను ఆపకూడదు కదా తన లైఫ్ లో, నేను ఆపకూడదు. సోల్ ఈజ్ ఆన్ అ జర్నీ, తన ఎంజాయ్మెంట్స్ కి నేను అడ్డు రాకూడదు. బట్ అట్ ద సేమ్ టైం బికాజ్ ఐ వెంట్ త్రూ, నా సోల్ ఏం చేస్తుంది, జాగ్రత్త జాగ్రత్త, పాప ఆడపిల్ల హరిత, దిస్ ఈజ్ ఆల్సో నాట్ రాంగ్. నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించొచ్చుగా మా పాపకి. స్ట్రేంజర్ వెళ్తున్నాడు, స్వీట్ హార్ట్, తను షేక్ హ్యాండ్ వరకు ఓకే, నేను ఇట్లా పట్టుకుంటే పర్లేదు, ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పించా. 5 minutes గుడ్ టచ్ మాన్, ఇలా 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 ప్రెస్ చేశాను, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అడిగా, బ్యాడ్ టచ్ అంది, నేర్పించి బయటికి పంపించిన. 5 minutes ట్రైనింగ్ అండ్ యువర్ గోల్. ఇంకా ఏమన్నా అడిగితే, నిన్న మళ్ళీ నేను మా హస్బెండ్ ఇద్దరు కలిపి పిల్లలు ట్రైనింగ్ ఇచ్చాను. ఏంటి అంటే రీసెంట్ గా మా ఇంటి దగ్గరలో బాబుని ఎత్తుకెళ్ళిపోయారు. స్కూల్ నుంచే బాబు ఇంటికి వెళ్తుంటే, నేను డ్రాప్ చేస్తా పద అన్నాడంట, వాడు ఎక్కాడు, వాడు వెళ్ళిపోయాడు. 3 days అయింది బాబు మిస్సింగ్ అయ్యి. ఇది విన్నప్పుడు ఆబ్వియస్లీ పేరెంట్స్ కి న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, విల్ గో త్రూ దీస్ థింగ్స్ కదా. లాస్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటుంది డెఫినెట్లీ, ఫియర్ ఆఫ్ లాస్. మేమేం చేసామంటే ఫియర్ ఆఫ్ లాస్ ని కొంచెం బెటర్ గా డీల్ చేయొచ్చు కదా. పిల్లలు ఇద్దరిని పిలిచి, ఎవరన్నా మేము స్కూల్ నుంచి ఇంటి దాకా డ్రాప్ చేస్తాం రండి అంటే, మీరు ఇద్దరు ఏం చేస్తారు అని అడిగాం. ఫస్ట్ మేము నడుచుకుంటూ వెళ్తాము అని చెప్తాం. అచ్చా, గుడ్, దట్ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ ద లెసన్. సరే, మా పాపకు కూడా చెప్పాను, మాక్సిమం పాప రాదు, నీకు ఎవరన్నా చాక్లెట్ ఇస్తే ఏం చేస్తావు? నేను చాక్లెట్ తీసుకోను, థ్యాంక్ యూ మా అమ్మ ఇస్తుంది. ఫోర్స్ చేస్తే ఏం చేస్తావు? చేతిలో పెడితే ఏం చేస్తావు? నెక్స్ట్ లెవెల్ కి ట్రైన్ దన్ను. బ్లాక్ మెయిల్ కూడా అలాంటిదే. స్టార్ట్ డిస్కసింగ్ రాదా. ఇక్కడే మన ఇండియన్ సిస్టమ్ లో మనం తప్పు చేసేది ఏంటంటే, నేను ఫేస్ చేసినవి నేను ఎవరితో షేర్ చేయకూడదు అనుకుంటాం. అంటే సీక్రెట్స్ నేను కాదనట్లా, బట్ పబ్లిక్లీ షేరింగ్ వల్ల వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. అచ్చా, ఇది నేను ఒక్కదాన్ని కాదు, అందరూ ఫేస్ చేస్తారు ఇంచుమించుగా. సో తను ఎలా బయటపడింది, నేను ఎలా ఇన్స్పిరేషన్ తెచ్చుకోవచ్చు, ఓకే నేను ఇలా బయటపడొచ్చా అన్న సిగ్నల్ వాళ్ళకి మనం మాట్లాడితేనే తెలుస్తుంది. సో ఎమోషనల్ బ్లాక్మెయిల్ మనకి ఏమైనా జరిగినా, స్టార్ట్ డిస్కసింగ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీస్. తెలుసా అప్పుడు ఏమైందో అని కొంచెం మనం షేర్ చేయడం మొదలు పెడితే, పీపుల్ విల్ గెట్ మెనీ ఇన్సైట్స్, దానిలో చాలా లెసన్స్ నేర్చుకుంటారు. స్టార్ట్ టాకింగ్, స్టార్ట్ షేరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది రాదా, వీ విల్ లెట్ దట్ అవుట్. నిజంగా బ్లాక్మెయిలింగ్ అనేది చాలా డేంజర్ అండ్ వర్స్ట్ అనమాట. మీరు బ్లాక్మెయిల్ చెయ్యకండి. ఎవరన్నా మనల్ని చేసినా, ఇందాక హరిత చెప్పినట్టు నిజంగా కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి. ఏం చేయాలని ఆలోచించండి. ఆ తప్పుకి ఇంకో 10 తప్పులు చెయ్యకండి. థ్యాంక్ యూ.